జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ భవజన్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇప్పటికే మామిడి సీజన్ 90% పైబడి పూర్తయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా తోతాపురి అధికంగా పండిస్తున్న మామిడి రైతులకు ఆర్థికంగా కష్ట నష్టాలు తప్పట్లేదు. ఇక రాబోయే రోజుల్లోనైనా ఈ సమస్య తీరాలంటే ఇప్పుడున్న తోతాపురి మామిడి తోటల్లోని తోతాపురి రకం చెట్లల్లో ఉన్న లేత కొమ్మలను కత్తిరించి అక్కడ టేబుల్ రకాలైన బంగినిపల్లి కానీ ఇతరత మల్లిక కానీ రైతులకు అనువైన అంట్లు కట్టుకుంటే రాబోయే రోజుల్లో పంటలు సమంగా పండితే టేబుల్ రకాలకు ఎట్టి పరిస్థితుల్లో టన్ను 20,000 తగ్గదని, అలాగే తోతాపురి కూడా డిమాండ్ పెరిగి 2 రకాల వెరైటీస్ కూడా రైతులకు మంచి గిట్టుబాటు ధరలు కల్పించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఉద్యాన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే తోతాపురి చెట్టుకు ఇమాం పసంద్, మల్లిక, ఆల్ఫాన్సో, ఖాదర్ రకాలు అంటుకడితే 2-3 ఏళ్లలో దానికి ఆయా మామిడి పూత మొదలవుతుందని వారు అంటున్నారు. ఇలా డిమాండ్ ఉన్న రకాల ఉత్పత్తి ద్వారా రైతుకు మంచి ధరలు లభిస్తాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొందరు రైతులు ఈ విధానం అమలు చేసి విజయవంతమయ్యారని వారు అంటున్నారు. 2 ఏళ్లుగా తోతాపురి మామిడి ఉత్పత్తి భారీగా పెరగడం, ధరలు పడిపోవడం తదితర పరిస్థితుల నేపథ్యంలో మొత్తం సాగు విస్తరణలో 25% తోటలకు డిమాండ్ కలిగిన రకాలతో అంటుకట్టే పద్ధతిని అమలు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. తోతాపురి మామిడి చెట్లను తొలగించి మళ్ళీ కొత్త రకాలు నాటితే దిగుబడి రావడానికి 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. అదే కొమ్మలు పూర్తిగా తొలగించి ఇతర రకాలను అంటుకడితే 2 నుంచి 3 ఏళ్లకే కొత్త రకాల మామిడి చేతికి వస్తుంది శాస్త్రవేత్తలు అంటున్నారు. టాప్ వర్కింగ్లో తక్కువ మార్కెట్ విలువ కలిగిన రకాల చెట్లకు మార్కెట్ డిమాండ్ అధిక విలువ కలిగిన మామిడి రకాలు మార్చుకోవచ్చని వారు అంటున్నారు. అయితే తెగుళ్లకు బారిన పడిన బలంగా ఉండే చెట్లకు ఈ పద్ధతి పనికిరాదని వారు పేర్కొంటున్నారు. బలంగా ఉన్న చెట్లను సాధారణంగా 5 నుంచి 20 ఏళ్ల చెట్లను ఎంపిక చేసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రధాన కాండం మినహా మిగిలిన పెద్ద కొమ్మలు తొలగిస్తారు. కొమ్మలు నరికిన కొన్ని వారాలనే అక్కడ చిగుళ్ళు, కొత్త కొమ్మలు వస్తాయి. మనం ఎంపిక చేసుకున్న నాణ్యమైన రకాలు అంట్లను ఈ లేత చిగుళ్ళపై వెనీర్ గ్రాఫ్టింగ్, సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్ విధానాల్లో అంటుకడతారు. అంటుకట్టిన కొమ్మలు కాకుండా చెట్టు నుంచి వచ్చే ఇతర చిగుళ్ళను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోతాపురి మామిడికి ఇతర రకాలని అంటుకట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయని ఉద్యాన శాఖ కమిషనర్ బి శ్రీనివాసులు రైతులకు సూచిస్తున్నారు.